वारंगल जिला भाजपा वारंगल जिला अध्यक्ष गंता रवि कुमार ने कहा कि तेलंगाना सरकार ने बजट में वारंगल के प्रति अड़ियल रुख दिखाया है। उन्होंने मांग की है कि जिले में फंड नहीं होने के कारण मंत्री और विधायकों को इस्तीफा दे देना चाहिए। बीजेपी के नेतृत्व में वारंगल के कार्यालय केंद्र पर धरना। कुल तेलंगाना बजट में वारंगल जिले को धन आवंटित करने के विरोध में कार्यक्रम में भाजपा वारंगल जिला अध्यक्ष गंता रवि कुमार ने कांग्रेस सरकार का पुतला जलाया। बीजेपी नेता कुसुमा सतीश इस अवसर पर बकम हरि शंकर, एरुकला, रघुनाथ रेड्डी, उसुका क्रांति, मोहनाचारी, वेंकट रमन और अन्य लोगों ने भाग लिया। गंता रवि कुमार, कुसुमा सतीश ने बात की। जो विधायक और मंत्री राज्य के बजट में वारंगल जिले के लिए फंड नहीं ले रहे हैं, उन्हें इस्तीफा दे देना चाहिए। उन्होंने कहा कि बजट गोंगडी खरीदने जैसा है और फिर कांग्रेस पार्टी ने वारंगल किसान घोषणा पत्र में घोषणा की है कि किसानों द्वारा उगाए गए अनाज के समर्थन मूल्य के अलावा 500 रुपए प्रति क्विंटल का बोनस अब बदल रहा है। वारंगल में घोषणा पत्र के तौर पर जारी की गई बुकलेट के पेज नंबर 8 पर उन्होंने किसानों को 500 रुपए का बोनस देने का वादा किया था, लेकिन अब वो ये कहकर गलती कर रहे हैं कि ये सिर्फ छोटे किसानों के लिए है। हमारी संयुक्त वारंगल जिले की महिला विधायक जनप्रतिनिधि सीतक्का, कोंडा सुरेखा और अन्य कांग्रेस विधायकों ने कहा कि वो सरकार से सवाल क्यों नहीं कर रहे कि वो किसानों से किए गए अपने वादे क्यों भूल गए हैं, किसानों को क्या जवाब देंगे। उन्होंने कहा अगर कांग्रेस सरकार अपना वादा नहीं निभाती है तो वो बीजेपी की ओर से किसानों के लिए अपनी लड़ाई जारी रखेंगे। उन्होंने कहा प्रधानमंत्री मोदी किसानों के पक्ष में खड़े रहे, खाद बीज पर सब्सिडी दी, लेकिन राज्य सरकार ने किसानों के लिए कुछ नहीं किया। उन्होंने उम्मीद की है कि कांग्रेस सरकार आएगी तो किसानों का 2 लाख रुपए का कर्ज माफ किया जाएगा 9 दिसंबर को एक बार में। इसके बाद उन्होंने अपनी बात बदल दी और फिर से 15 अगस्त का वादा किया। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। దాదాపు మనకి ఎన్ఐటీ ఉంది, కిడ్స్ కాలేజ్ ఉంది. మళ్ళీ ఉన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో 4 ట్రిపుల్ ఐటీలను కేటాయించి దాంట్లో ఒకటి వరంగల్లో పెడతామన్నారు. మరి ఇక్కడ ఉన్న మంత్రి ఉన్న సురేఖ గారు కానీ గెలిచిన 11 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్లోకి పోయిన కడియం సిఆర్ గారు కూడా ఏం చేస్తున్నారు? ఒక ట్రిపుల్ ఐటీని కూడా వరంగల్లో ఈ బడ్జెట్లో కేటాయించకుండా ఈ వరంగల్కి అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీలో నెమ్మదిగా నిమ్మలస్తుగా మౌనంగా ఉన్నారు. ఒక టూరిస్ట్ హబ్గా ఉన్న వరంగల్ జిల్లాలోని నర్సంపేట భాగాలు అనుకోవచ్చు, మన జిల్లా వరంగల్ అనుకోవచ్చు, అగర్తల నుంచి టూరిజం డెవలప్మెంట్ అన్నారు, ఒక శిల్పారామం అన్నారు, భద్రకాళి గుడి అన్నారు. వీటికి ఎక్కడ కూడా టూరిస్టు కోసం వరంగల్ నిధులు కేటాయించడం జరగలేదు. అదేవిధంగా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ని మోసం చేసింది. ప్రతి సంవత్సరం 300 కోట్ల నిధులు ఇస్తా అని చెప్పి నిధులు ఇవ్వకపోతే ఈ వరంగల్ ప్రజలు కేసీఆర్కి తెలియజేస్తారు. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఏవైతే రైతులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అనేది కార్మిక వర్గాలకు అదనంగా వాళ్లకు స్కీమ్లు ఇస్తామని చెప్పింది. విద్యాపరంగా, వైద్యపరంగా అన్నిటిలలో కూడా బోగస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ బడ్జెట్ అంటేనే బోగస్ బడ్జెట్. ఈ బడ్జెట్ ఈయనే కేంద్రంపై అది ఒక గాడిది గుడ్డును చూపిస్తున్నాడు. దానికి వత్తసుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తనకు వత్తసుగా పాడుతున్న సిస్టమ్ను మనం అందరం కూడా చూసినాం. వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉండి ఈ రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. వివిధ వర్గాలకు, వివిధ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చూపించింది. అదే నా గాడి గుడ్డు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది ఆయన ఏలన చేస్తూ ఉన్న విధానం. ఇది వరంగల్కు తను చేస్తూ ఉన్నది 2 సున్నాలు తప్ప ఇంకా ఏమి లేదు. ఈ ప్రభుత్వం ఏం తీర్చిదిద్దింది లేదని చెప్పి మేము భావిస్తున్నాం.